దుంగల దొంగలు తిరుమల కొండపై పుష్ప సీన్స్ రిపీట్ అవుతున్నాయి. పుష్ప ముఠాలు మళ్లీ కొండెక్కుతున్నాయి. యథేచ్ఛగా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతూ ఉన్నాయి. రోజుకొక రూటు మారుస్తూ శ్రీవారి పాదాల చెంత మంచి రెడ్ శాండల్ని తరలిస్తూ ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లు ఇప్పుడు రూట్ మార్చారు. ఏకంగా శ్రీవారు కొలువైన శేషాచలం చుట్టుపక్కల ప్రాంతాలను కొల్లగొడుతున్నారు. రెడ్ శాండల్ ముఠాలు ఎర్రచందనం స్మగ్లింగ్ కి తిరుమలను అడ్డాగా మార్చేస్తున్నారు స్మగ్లర్లు. తిరుమలకు సమీపంలోని పార్వేట మండపము, పాప వినాశనము, శ్రీవారి పాదాలు, శ్రీవారి మెట్టు, శిలాతోరణము, కుమారధార, పసుపుధార, గోగర్భం ప్రాంతాల్లో ఎర్రచందనం చెట్లను కొట్టేస్తున్నాయి అడవి దొంగల ముఠాలు. మీరు మీ ఊర్లోనే ఇలా కిరాణా షాప్ని పెట్టి మంచి లాభాలను పొందవచ్చు. అదెలాగో తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎర్రచందనం దొంగలను డైరెక్ట్గా తిరుమల ఘాట్ రోడ్ నుంచే వాహనాల్లో తరలించేస్తున్నారు. పండుగలు, పర్వదినాల సమయంలో పోలీసుల కళ్ళుగప్పి భక్తుల ముసుగులో ఈ దొంగల్ని తరలించేస్తున్నారు. ఎర్రచందనం దొంగలను వాహనాల్లో రహస్యంగా దాచి తిరుమల నుంచి జారుకునే ప్రయత్నం చేస్తున్న ఈ ముఠాలు శిలాతోరణం, గోగర్భం, పాప వినాశనం ప్రాంతాల్లో అటవీ శాఖ నిర్వహిస్తోన్న తనిఖీల్లో స్మగ్లర్లు అడ్డంగా దొరికిపోతున్నారు. గత నెలలో పాప వినాశనం దగ్గర వాహనాల్లో తరలిస్తోన్న ఎర్రచందనం దొంగలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఈ నెల 2న శిలాతోరణం దగ్గర, నిన్న గోగర్భం డ్యాం ప్రాంతంలో ఎర్రచందనాన్ని తరలిస్తోన్న వాహనాలు పట్టుబడ్డాయి. వాహనాల్లో సీట్లను తొలగించి వాటి కింద ఎర్రచందనం దొంగలను దాచి తరలిస్తున్నారు కేటుగాళ్లు. గత నెల 19న కుమారధార, పసుపుధార ప్రాంతంలో ఎర్రచందనం దొంగలను స్వాధీనం చేసుకున్నారు. నిన్న గోగర్భం డ్యాం దగ్గర తమిళనాడు రిజిస్ట్రేషన్తో ఉన్న కారును అటవీ శాఖ సీజ్ చేసింది. కారు సీట్ల కింద ఎర్రచందనం దొంగలను అమర్చి భక్తుల్లా కొండ దిగే ప్రయత్నం చేసిన స్మగ్లర్లు అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోయారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. శేషాచలంలోని విలువైన ఎర్రచందనం సంపదను కొట్టేస్తున్న స్మగ్లర్ల రూటు మార్చారు. తిరుమల క్షేత్రాన్నే అడ్డాగా మార్చుకున్న పరిస్థితి కనిపిస్తోంది. తిరుమల కేంద్రంగానే ఇప్పుడు స్మగ్లింగ్ కొనసాగుతుందన్నది వెహికల్స్ పట్టుబడుతున్న పరిస్థితి ఇందుకు నిదర్శనం. అటవీ శాఖకు సంబంధించినటువంటి ఫారెస్ట్ అధికారులు తరచూ తిరుమల కొండలపై స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతున్న వాహనాలను సీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పాపనాశనం, గోగర్భము, అట్లాగే శిలాతోరణం ఈ ప్రాంతాల్లోనే వరుసగానే ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ వాహనాలు పట్టుబడుతున్నాయి. చాలా తెలివిగా పుష్ప సినిమా తరహాలోనే స్మగ్లింగ్ కొనసాగుతున్నట్టుగా స్పష్టమవుతుంది. మనం చూడొచ్చు, మొన్న కర్ణాటకకు సంబంధించినటువంటి కారును గోగర్భం దగ్గర పట్టుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఈ మధ్యనే శిలాతోరణం దగ్గర ఒక వెహికల్ని, ఈరోజు తమిళనాడు రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి ఒక కారు సీటు కింద ఎర్రచందనంను అమర్చి ఆ దుంగళ్ళు కనిపించకుండా అందుపై సీట్లు వేసి వేగంగా వెళ్తున్నప్పుడు ఫారెస్ట్ అధికారులు పక్కా సమాచారంతోనే వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలోనే పట్టుబడ్డాయి. పోలీసులు ప్రోటోకాల్ డ్యూటీలో లేదంటే వైకుంఠ ఏకాదశి ఇలాంటి పర్వదినాల్లో వాళ్ళ నిఘా ఉండదు అని చెప్పి భావించిన సమయంలోనే తిరుమల నుంచి యథేచ్ఛగానే భక్తుల రూపంలో వాహనాలలో ఎర్రచందనం దొంగలు తరలిస్తున్నారు. వీరందరూ కూడా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చినటువంటి భక్తుల తరహాలోనే కారులలో వచ్చి దర్శనానికి కాకుండా ఇక్కడ ఉన్నటువంటి విలువైన ఎర్రచందనమును కాజేసేందుకు ఆ దుంగల్ని వాహనాల్లో పెట్టుకొని కనిపించకుండా సీట్లు అమర్చుకొని వెళ్తూ పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలా తరచూ వాహనాలు ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడుతుండడంతో తిరుమల కేంద్రంగానే ఎర్రచందనం స్మగ్లింగ్ కొనసాగుతున్నట్టుగా స్పష్టమవుతోంది. కెమెరా పర్సన్ శ్రీధర్తో రాజు, టీవీ9 తిరుమల నుంచి.